దేవుడి మీద నమ్మకం ఉన్న ఒక వ్యక్తికి లక్ష్మీదేవత ప్రసన్నమై నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది, రేపటి నుంచి శని రాబోతున్నారు, ఇన్నాళ్ళ నీ భక్తి నీకు ఏదో ఒకటి ప్రసాదించగలను, ఐశ్వర్యమా, ఆరోగ్యమా, అనురాగమా, ఏది కావాలో కోరుకో నాయనా అని అంటుంది. అమ్మ, నాకు ఏ కష్టం వచ్చినా తట్టుకుంటాను, కానీ నా కుటుంబంలో ఒకరంటే ఒకరు అనురాగం ఉండేలా చూడు తల్లి అనగా తదాస్తు అని వెళ్తుంది. మరుసటి రోజు వంటలో అత్తగారు కోడల్ని ఉప్పు వేయమని చెబితే చిన్న కోడలు వెళ్ళి ఉప్పు వేస్తుంది. పెద్ద కోడలు రుచి చూడకుండా తాను కూడా ఉప్పు వేస్తుంది. భోజనానికి వచ్చిన పెద్దాయన రుచి చూడకుండానే శని ప్రభావం మొదలైంది అని తెలుసుకొని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత భోజనానికి వచ్చిన పెద్ద కొడుకు మొదటి ముద్ద పెట్టుకోగానే నాన్నగారు భోజనం చేశారా అని అడుగుతాడు. చేశారు అని తెలుసుకొని తాను కూడా ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడు. చివరగా భోజనానికి వచ్చిన చిన్న కొడుకు కూడా మారు మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఒకరికొకరు తన భర్తలు భోజనం చేశారని తెలిసి వారు కూడా మౌనంగా భోజనం చేసేస్తారు. ఇదంతా చూసిన శని పెద్దాయన దగ్గరకు వెళ్ళి, ఇంకా నేను వెళ్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కిలో ఉప్పు తిన్నారు, కానీ చిన్న గొడవ కూడా అవ్వలేదు, ఇలాంటి చోట నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజే ఇందులో నీతి ఏంటంటే, ఏ కుటుంబంలో అయితే ప్రేమానురాగం అర్థంటుందో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అష్టైశ్వర్యాలు విలసిల్లుతూ ఉంటాయి.